యోగినీ బంధ తంత్రము పార్ట్ 3 తోరు 64 యోగినీ లయాంత శక్తి సాధన. సహస్రారానికి చేరుకుంటే శరీరం కాదు చైతన్యమే కంపిస్తుంది. వేల పువ్వుల కాంతివ ఒక్క కిరణంలా తలలో విప్పుకుంటుంది. ఇది శక్తి యొక్క పరమద్వారం. శాంతితో నిండిన ప్రకాశంలో శ్యామల సంగీతమై జ్ఞానమై నిశ్శబ్దమై మెరుస్తుంది. శుద్ధ కాంతి తరువాత జగత్తు రూపమే ప్రత్యక్షమవుతుంది. అది త్రిపుర సుందరి. సౌందర్యం, శాంతి, ప్రబోధం ఈ మూడు ఒకటై పరశక్తిగా ప్రకాశిస్తుంది. కాంతికి కూడా కన్నా లోతైనది ఉంది. అది బిందువులోని నిశ్శబ్దం. శబ్దం లేనిది కాదు, శబ్దం జన్మించే ఆది ప్రదేశం. ఇది రహస్య యోగినీ పీఠం. బిందువులో అణువుల్లా మెరుస్తూ రహస్య యోగినీలు సూక్ష్మ కాంతి ధారల్లా ప్రవహిస్తుంటాయి. అవే శక్తి రహస్యాలను శరీరాంతం నింపుతాయి. నాడులు, చక్రాలు, మంత్రాలు ఇవన్నీ ఇప్పుడు ఒకే సూత్రంలా లయబద్ధమవుతాయి. శక్తి ప్రవాహం అత్యంత స్పష్టమవుతుంది. గురువిచ్చిన మంత్రం అంతరంగంలో ఒక జ్వాలగా మారుతుంది. అది అగ్నిలా కాదు, ప్రకాశంలా కాదు, ఇరువురూ దాచిన ఒక తాంత్రిక జ్యోతి. నిశ్శబ్దానికి ఓ ప్రతిధ్వని ఉంటుంది. అది నాదం. ఆ నాదం శరీరాన్ని చుట్టుముడితే శక్తి స్వరరూపంలో ప్రవహించడం మొదలవుతుంది. ప్రాణశక్తి, మనస్సు శక్తి, ఆత్మశక్తి ఈ మూడు త్రికోణంలా నిలుస్తాయి. మధ్యలో యోగినీ బంధ జ్యోతి జ్వలిస్తుంది. బాహ్య యంత్రం కాదు, ఆంతరిక శక్తిపీఠమే ఇక్కడ యంత్రమవుతుంది. ప్రతి రేఖ, ప్రతి బిందువు జగత్తు యొక్క ఆదికోడ్లా మెరుస్తుంది. శక్తి లయానికి పరమ చిహ్నం భైరవ చైతన్యంద నిర్భయమైన నిరాకారమైన అశేషమైన శివస్వరూపం ధా. అది అంతరంగంలో తెరుచుకునే క్షణం సాధకుడు మారిపోతాడు. అన్ని పీఠాలు ఒకటై, అన్ని శక్తులు లయై, అన్ని యోగినీలు స్వకాంతికే సమర్పణగా విలీనమయ్యే క్షణం. అది యోగినీ బంధం యొక్క పూర్తి మహారహస్యం. శక్తి శివతనంలో నిష్కలంగా లయపడే పరమస్థితి.